హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి అండి. ఈరోజైతే ఇంట్లో మామూలుగా దీపం అయితే పెట్టేశాను. నేనైతే పెట్టలేదు, మా హస్బెండ్ అయితే దీపం అయితే పెట్టేశారు. అంటే చాలామంది అన్నారు కదా, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 5th మంత్ వరకు దీపం పెట్టొచ్చు అని. నేనైతే ఇక వరలక్ష్మి వ్రతం వరకు పెట్టేశాను, తర్వాత అయితే పెట్టట్లేదు. మిగతా రోజులు ఎప్పుడన్నా మా హస్బెండ్ అయితే పెడుతున్నాడు అన్నమాట. అయితే ఇంకొకటి ఏంటంటే, అంటే వినాయక చవితి మరి ఇట్లా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు పెడతారో పెట్టరో నాకైతే తెలియదు. కాబట్టి మేమైతే ఇంట్లో వినాయకుడిని అయితే ఏం పెట్టలేదు. ఇంట్లో మామూలుగా దీపం అయితే పెట్టేసుకొని మొక్కేసుకున్నాం అన్నమాట. తర్వాత మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి ఇంట్లో ఇట్లా పూజ పెడుతున్నాను రమ్మని చెప్పింది. సర్లే, మనం ఎట్లాగో ఇంట్లో దీపం వినాయకుడిని అయితే పెట్టలేదు కదా, వెళ్ళి కొంచెం కథ వరకు విని అక్షింతలైనా వేసుకొని వద్దామన్నట్టు మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆమె డెకరేషన్ అయితే చాలా బాగా చేసింది. నాకు తర్వాత అనిపించింది, అంటే నిజంగా ఇప్పటి వరకు అయితే మేము ఎప్పుడు ఇంట్లో విగ్రహం అయితే పెట్టలేదు. అంటే మేము చిన్నప్పుడైనా కొంచెం పెద్ద ఉన్నప్పుడైనా మా వీధిలో అందరం కలిసి పెట్టారు కదా, అక్కడికైతే మామూలుగా ఏమైనా ప్రసాదం చేసి కొబ్బరికాయలు కొట్టి చేసేవాళ్ళం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నిమజ్జనం అప్పుడు ఊరేగింపు చేస్తారు కదా, అప్పుడు కొబ్బరికాయ కొట్టి అట్లా చేసేదనమాట. కానీ ఇంట్లో అయితే ఇప్పటివరకు అయితే పెట్టలేదు. కాబట్టి నేనైతే ఇక మరి ఈ టైంలో పెట్టొచ్చో పెట్టొద్దో అది కూడా తెలియదు, కాబట్టి మేమైతే పెట్టలేదనమాట. సరే, మా ఫ్రెండ్ చేస్తుంటే ఫస్ట్ నుంచి అంటే ఏమేమి చేయాలి, ఎలా పెట్టాలని నేనైతే మంచి క్లారిటీగా తెలుసుకుందామని అయితే కూర్చున్నాను. అలాగే మనకు వీడియో తీసినా కూడా నెక్స్ట్ మనం పెట్టాలని కూడా మనకు ఐడియా అనేది ఉంటుంది కదా అని వీడియో అయితే తీసేసాను అనమాట. ఇంకొకటి ఏంటంటే, నిన్న మా తమ్ముడికి కంపెనీలో వినాయకుని బొమ్మ ఇచ్చారు. నాకు నిజంగా తెలియదు. నాకు వాడు మార్నింగ్ చెప్పిన నేనైతే ఇంట్లో అంటే ఏదైనా ఒకటి ప్లానింగ్ చేసి ఇంట్లో చిన్నగానే పెడదాం అనుకున్నాను. కానీ నాకు నైట్ 7 వరకు చెప్పేసారు, ఇట్లా విగ్రహం ఇట్లా కంపెనీలో ఇచ్చారు అని చెప్పిన తర్వాత ఇక నాకు నిజంగా అంటే మనం మనస్ఫూర్తిగా మొక్కలే, కానీ అంత డెకరేషన్ అవసరం లేదు. కొంచెం అటుకులు బెల్లం పెట్టిన స్వామి అనేది మంచిగా స్వీకరిస్తాడని నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే మనం ఏదన్నా తెలియకుండా నేను అస్సలే చేయను, కొంచెమైనా తెలుసుకునే చేశాను. అలానే మొన్న ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అయితే చేశాను. తర్వాత ఇదంటే నాకు అస్సలే తెలియదు కాబట్టి నేనైతే చేయలేదు. కొంచెం నెక్స్ట్ టైం అయినా ఇంకా భవిష్యత్తులో వస్తాను మనం కూడా పెట్టుకోవచ్చు కదా అన్నట్టు నేనైతే మా ఫ్రెండ్ ఇట్లా పూజ చేస్తుంటే నేను మా తమ్ముడు వచ్చిన విగ్రహం అయితే ఇంట్లో దేవుని దగ్గర మామూలుగా పెట్టేసి దీపం పెట్టేసిన తర్వాత తెచ్చి ఇక్కడ పూజలు అయితే పెట్టేశాను. తనైతే వినాయకునికి అదంతా చదువుతుందన్నమాట. చదివిన తర్వాత నేనైతే ఇక వినేసాను. ఇక్కడ మా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఇక అల్లరి చేస్తుంటే వాళ్ళు ఊరికే సైలెంట్ అని అంటున్నారు అనమాట. చిన్నప్పుడు నిజంగా వినాయక చవితి అంటే ఇప్పుడు మన శ్రావణ మాసం మొత్తం అంటే ఎక్కువ ఆడవాళ్ళది బాగా హవా ఉంటుంది కదా. అంటే ఎలా అంటే ఇట్లా వాయినాలని తీసుకోవడం అని, అలాగే పసుపు కుంకుమ అంటే చాలా రకాలుగా హడావిడి ఉంటుంది. ఇప్పుడు వినాయకుని చవితి వచ్చేసరికి చాలామంది బాయ్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నిమజ్జనం వరకు అయితే చాలా అంటే బాగా సందడిగా ఉంటారు. నేనైతే చిన్నప్పుడు అంటే నాకు నిజంగా చెప్పాలంటే వినాయకుని దగ్గర ఉండే పులిహోర అంటే చాలా ఇష్టం. కానీ ఆ టేస్ట్ మాత్రం ఇంట్లో చేసినా రాదు, అదేంటో అర్థం కాదు. నేనైతే వినాయకుని అయితే మా సైడ్ ఏ వినాయకుడిని నిమజ్జనం బండ్లు అయితే చాలా తిరుగుతుంటాయి కామన్గా. వీధి ఊళ్ళలో ఎలా ఉంటుంది, వీధికి ఒక విగ్రహాన్ని అయితే పెట్టేస్తారు కదా. 9 days వస్తే చాలు, ఏ విగ్రహం వస్తే ఆ విగ్రహానికి మామూలుగా ఇంటి ముందు విగ్రహం వస్తే కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం అయితే తీసుకున్నాను. నిజం చెప్పాలంటే ఆ రోజు మొత్తం పులిహోరనే తినేది. అలాగే ఇప్పుడు ఇంటికి కూడా కొంచెం తెచ్చే అది ఇట్లా మా తమ్ముడు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా సపరేట్గా ప్యాకెట్ అనేది తెచ్చేదనమాట. ఎంత పులిహోర తింటానో నాకే తెలియదు, అంత ఇష్టం అన్నట్టు పులిహోర అంటే. నేను నిజంగా చెప్పాలంటే పులిహోర కోసమే వెళ్ళేదాన్ని అనమాట. చిన్నప్పుడు మనకు తెలియదు కదా, కానీ ఇప్పుడైతే అలా కాదులేండి. కానీ నిజంగా ఆ టేస్ట్ మాత్రం అసలు మర్చిపోలేదు, అంత బాగుంటుంది అనమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ తను ప్రసాదం అయితే పంపించింది. ఇక పట్టుకొని అయితే వచ్చేసిన తర్వాత ఈరోజు మా హస్బెండ్కి ఎట్లాగో హాలిడే అన్నట్టు, మా పాపకు కూడా లేదు కదా. నార్మల్గా ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని, ఎప్పుడు కర్రీ రైస్ ఇలా ఉంటే బాగుండదని కొంచెం డిఫరెంట్గా ఏమన్నా చేద్దాం అనుకొని వెజ్ రైస్ అయితే చేస్తున్నాను. నేను ఫస్ట్ అయితే బాస్మతి రైస్తో ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ మా హస్బెండ్ అన్నాడు కదా, బాస్మతి రైస్తో వదిలే నార్మల్ రైస్తో ట్రై చేయని చెప్పారు.
సరేలే అని. ఇంకొకటి ఏంటంటే వర్షం పడుతుంది, మళ్ళీ ఇప్పుడు షాప్కి వెళ్ళాలంటే ఫుల్ వర్షం పడుతుంది. అసలు నాకైతే మసాలా లాంటివి ఏం లేవన్నమాట. జస్ట్ నా దగ్గర ఉన్న కొన్ని కొంచెం మసాలాతోనైతే నేనైతే టేస్టీగా అయితే ట్రై చేశాను వెజ్ రైస్ని. మొన్న కూడా ఒకటి వీడియో షార్ట్ అప్లోడ్ చేశాను, ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. కొంచెం ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. ఎందుకంటే కొంచెం డేస్ గడుస్తుంటే మనకు ఓపిక అనేది ఉండాలి కదా. ఇద్దరు పిల్లలు చూసుకుంటూ ఇంటి పని చేసుకుంటూ మళ్ళీ వీడియో అది అనేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేనైతే ఆ వీడియోతో అప్లోడ్ చేయలేదు. అలాంటిదే ఇది వెజ్ రైస్. అందులో వచ్చేసి నేను బ్రోకోలీ అనేది యాడ్ చేశాను అనమాట. ఇందులో సింపుల్గా నా స్టైల్లో ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను. నార్మల్గా ఇప్పుడు నేనైతే ఎప్పుడైనా సరే వెజ్ రైస్ అయినా, బిర్యానీ అయినా, బగారా రైస్ అయినా, ఏదైనా సరే నేనైతే నెయ్యి అనేది ఫస్ట్ అయితే వేస్తానన్నమాట. వేసిన తర్వాత మసాలా నా దగ్గర చెప్పాను కదా, మసాలా ఎక్కువ లేదని. ఓన్లీ బగారాకు 2 దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు అంతే. మిగతా షాజీరా లాంటివి ఏం లేవు. అండ్ ప్రతిసారి అంత మసాలా వేసినా ఒక్కోసారి టేస్ట్ రాకపోవచ్చు, కానీ నిజం చెప్పాలంటే ఈరోజు ఎక్కువ మసాలా లేకుండా టేస్ట్ అనేది చాలా వచ్చింది. తర్వాత నాకు అనిపించింది అనమాట, అంటే మనం ఏదైనా చేయాలంటే అది ఉంటేనే ఇది ఉంటేనే చేస్తాను కదా, ఉన్న వాటిలో కూడా ఉప్పు కారం కరెక్ట్గా వేసి టేస్ట్ చేస్తే బాగుంటుందని. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత నా దగ్గర ఏమేమి ఉన్నాయంటే క్యాప్సికమ్, బంగాళదుంప, క్యారెట్, అలాగే బీన్స్, గ్రీన్ పీస్ అయితే ఉన్నాయి. వీటితోనైతే చేద్దామని అయితే నేనైతే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత గిన్నెలో అయితే వేసేసాను అనమాట. వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకొని మూత పెట్టి, మనకు ఆలును క్యారెట్ అనేది కొంచెం సాఫ్ట్గా మగ్గాలి కదా, మగ్గ వరకైతే ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి అయితే ఉడికించుకున్నాను. దాని తర్వాత నేను టమాటా అయితే ఎక్కువ కూడా వేయలేదు, ఒక టమాటా అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఎందుకంటే మనకు టమాటా అనేది మగ్గిపోవాలి కదా, అప్పుడే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మరొకసారి మూత పెట్టి మనకు టమాటా అంతా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఉడికించుకున్నాను. చూడండి, మనకు ఆల్మోస్ట్ అయితే కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు అయితే కలిపేసుకోవాలి. కాబట్టి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను నార్మల్ రైస్తో నేను ట్రై చేస్తానని చెప్పాను కదా, నేనైతే ఆల్రెడీ రైస్ని అయితే నానబెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అవుతుంది రైస్ అయితే నానబెట్టేసుకున్న తర్వాత ఇందులోకి నాకు తెలిసి 1 టేబుల్ స్పూనే కారం అయితే వేసాను. ఎందుకంటే మళ్ళీ నైట్ టైం కదా, ఎక్కువ కారం వేసినా కొంచెం కడుపులో మండుతున్నట్టుంటుంది, మళ్ళీ పిల్లలు కూడా ఎక్కువ తినరని ఉద్దేశంతో నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత ఇది వచ్చేసి ఒక బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను అనమాట. మొన్న పోయిన సండే రోజు బిర్యానీ చేశాను, ఆ రోజు కొంచెం మసాలా ఉంటే ఆ మసాలాను కూడా ఇందులోకి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం పెరుగు, మనకి ఎందులోకైనా పలావ్ అయినా ఏదైనా కొంచెం పెరిగేస్తే టేస్ట్ ఉంటుంది కదా, అలాంటిది కొంచెం వెజ్ రైస్గా కొంచెం టేస్టీగా రావాలన్నతోని ఉద్దేశంతో కొంచెం పెరుగు కూడా వేసాను. పెరుగు వేసిన తర్వాత మొత్తం అయితే కలిపేసుకున్నాను. పెరుగు వేసిన వెంటనే వాటర్ పోయకుండా జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఒక 2 గ్లాస్ రైస్కి 3 to 4 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత మనకు కొంచెం సాల్ట్ అనేది ఇప్పుడే ఈ స్టేజ్లో మనకు సరిపోయిందో లేదో చూసుకున్నాం అనుకో, ఒకవేళ తక్కువ ఉంటే మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా ఉందనుకో అక్కడికైతే అయిపోతుంది. చూడండి, నాకైతే కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం అయితే సాల్ట్ అయితే వేసిన తర్వాత మనకు ఎసరు అయితే వచ్చేసింది. నార్మల్గా మనం రైస్ ఫస్ట్ వేసుకొనైనా వాటర్ పోయొచ్చు, లేదా ఇలా ఎసరు పెట్టైనా వాటర్ పోయొచ్చు, ఎలానో ఉండొచ్చు అనమాట. నేనైతే ఎసరు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత నానబెట్టిన రైస్ కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. చూడండి, మనకు 10 మినిట్స్కి ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు పైన ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ సిమ్లో మగ్గించుకున్నాను. 2 మినిట్స్ తర్వాత చూడండి, మనకు రైస్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా నేను అనుకున్నాను కొంచెం కారం ఏమన్నా ఎక్కువ అవుతుంది అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా కూరిపోయింది. దీని కాంబినేషన్ అయితే కొంచెం పిల్లలకి ఎంతైనా మనంత కారం తినలేరు కాబట్టి ఎంతో కొంచెం కారం ఉంటుందని ఉద్దేశంతో వాళ్ళకైతే రైతా అయితే చేసేసాను అనమాట. ఇలా కొంచెం కారం ఉంటే పెరుగేసుకుని తింటే సెట్ అవుతుంది. అలాగే కొంచెం నిమ్మరసం కూడా విండాను, వాళ్ళైతే కొంచెం ఇష్టంగా తినేశారు. మేము కూడా వేడి కొంచెం చల్లగా వర్షం పడుతుంది కదా, ఈ వర్షం అయితే తగ్గట్లేదు, ఫుల్ అయితే చల్లగా ఉంటుంది రూమ్ అంతా. కాబట్టి వేడిగా వేసుకొని తినేసాం. మా పాప ఎక్స్ప్రెషన్ చూడండి, జస్ట్ ఒక్కటే ముద్ద పెట్టింది, తన కారం అని. మా బాబు అంతా కారం మా పాప అయితే తినదనమాట. కానీ నేను నైట్ అయితే కష్టంగా తినిపించేసాను, కొంచెం పెరిగేసుకొని తిను అని.
తనైతే తినేది. తిన్న తర్వాత నేను మా హస్బెండ్ అయితే తినేసాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పటికి ఒకేలాగా రైస్ కర్రీస్ కాకుండా అప్పుడప్పుడైతే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.